నమస్కారం కృష్ణ గారు. నమస్కారం. గత ఇది తెలంగాణకు సంబంధించి ఒక ప్రశ్న. గత వారం రోజుల నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణలో ముఖ్యమైన ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది బాగా ఎక్కువైంది. సో దానికి గాను మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ముఖ్యంగా ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల దగ్గర ఉండేటువంటి అంటే 2 FTL ఫుల్ ట్యాంక్ లెవెల్, తర్వాత దాని నుంచి కొంత అది వదిలిపెట్టేసి చేయాలి, దాని పర్మిషన్స్ ఇవ్వాలి అనే ఒక నిబంధన అయితే ఎప్పటి నుంచో ఉంది. కానీ దాన్ని అమలు మటుకు సరిగ్గా జరగట్లేదు. దాన్నే మామూలుగా హైడ్రా అని చెప్పేసి ఒక ఇది పెట్టి దాని మీద ఇప్పుడు డిమాలిషన్స్ అవన్నీ బాగా జరుగుతున్నాయి. మామూలు 10వ తరగతి చదువుకునేటప్పుడు హైడ్రా అంటే ఈ నీళ్ళలో ఉండేటువంటి ఒక శిలీంద్రియం అనేటువంటి ఒక దీనిది. కానీ ఇప్పుడు సడన్గా చూస్తే ఏమిటి హైడ్రా అంటే ఇది నెమ్మదిగా చొచ్చుకుని వాటర్లోకి ఈ భూ కబ్జాదారులందరూ వెళ్ళడము, దాన్ని చేయడము, గవర్నమెంటు అంటే ఉపేక్షణ లేకుండా వీటన్నింటిని కొట్టేయడము. దీంట్లో ఇక లోకల్ ఎమ్మెల్యే కూడా ఒకళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళని కూడా కేర్ చేయకపోవడము, ఆఫీస్ని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడము, ఇట్లాంటి చాలా థ్రెట్స్ అవన్నీ అయితే ధైర్యంగానే వీటిని హ్యాండిల్ చేస్తున్నారు. అసలు ఒకటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనం ఇదివరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ గురించి కూడా అనుకున్నాం. ఇట్లాంటిది ఒకటి కరెక్ట్గా వీటన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వడము, ప్రజలకు ఇవన్నీ తెలియకపోవడం వల్ల పెట్టుబడి పెట్టి మోసపోవడము. ఎందుకంటే ఒక చోటైతే ఒక పెద్ద ఎంక్లేవే వేశారని చెప్పేసి పేపర్లో చదవడం అంతా జరిగింది. దీని యొక్క అంటే మీరు CCLA కింద కూడా ఉన్నారు. అసలు దీనికి నిర్దిష్టంగా ఇటువంటి వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా, బికాజ్ చాలాసార్లు ఇటువంటి చూస్తూనే ఉన్నాం కానీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి. సో ప్రజలకి వాళ్ళ పెట్టుబడులు సంరక్షణ చేయడానికి ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండడానికి ప్రభుత్వము ఏదైనా ఒక కరెక్ట్ పాలసీ తీసుకుని వీటిని ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉందా? దీని మీద యొక్క మీ విశ్లేషణ. ప్రభుత్వం కరెక్ట్ అయిన పాలసీతో ప్రొటెక్షన్ చేయటం క్వశ్చన్ మార్క్. ఫస్ట్ థింగ్, ప్రభుత్వాలకు దీని మీద చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వాలకు తెలియకుండా ఇవి జరిగి ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు దీని నుంచి లబ్ధి లేకుండా ఉండాలి. అప్పుడే ఏదైనా జరగవచ్చు. బట్ వీటిలో ఏది కూడా కరెక్ట్ కాదు. ఇవి ప్రభుత్వాలకు తెలిసే జరుగుతాయి. చేసేవాళ్ళే ఎక్కువ మంది రాజకీయ నాయకులు. రాజకీయ ప్రోత్సాహము, ప్రోద్బలము, ఇన్వాల్వ్మెంటు లేకుండా ఇటువంటి కబ్జాలు జరిగే అవకాశమే లేదు. ల్యాండ్ వాల్యూస్ పెరిగే కొద్దీ ఇది కామన్ అయిపోయింది. చాలామంది మధ్యతరగతి దెబ్బ కూడా తిన్నారు. ఎక్కడ కొనుక్కోవాలో తెలియక రాంగ్ ప్లేసెస్లో కొనుక్కు ఇప్పుడు కూడా దెబ్బ తింటారు. ఎందుకంటే కట్టేటప్పుడు పర్మిషన్స్ కూడా ఉన్న వాటిని కూడా అది ఇచ్చింది తప్పని కొట్టేస్తున్నారు. పర్మిషన్ ఎవడిస్తాడు? లోకల్ పంచాయత్ ప్రెసిడెంట్ ఇస్తాడు. వాడు ఈజీగా ఇచ్చేసుకొని తెచ్చుకోవచ్చు. సో లీగలీ వ్యాలిడ్ అయి ఉండొచ్చు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఓవరాల్ రెగ్యులేషన్ కింద చూస్తే ఇల్లీగల్ అయి ఉంటాయి స్ట్రక్చర్స్. అంతలా నాలెడ్జ్ ఉండి చేసుకునేటటువంటి అవకాశం సామాన్య ప్రజలకు ఉండేది లేదు. దీంట్లో స్ట్రిక్ట్గా కనుక ఇంప్లిమెంట్ చేస్తే పెద్దవాళ్ళతో పాటు సామాన్యులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. యాక్చువల్లీ ఇటువంటిది చెయ్యటానికి రియల్ అయిన పబ్లిక్ మ్యాండేట్ వచ్చిన లీడరు కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజు నడిపిన ఉద్యమంలో ఇది ఒక ప్రధానమైన అంశం. భూములను ఇన్ఎలిజిబుల్ పీపుల్ ఆక్యుపై చేస్తున్నారు, అన్నీ అడ్డగోలుగా కట్టేస్తున్నారు, తెలంగాణ భూములను కబ్జా చేస్తున్నారు అనేటటువంటి ప్లాంక్ మీద అధికారానికి వచ్చాడు. కాబట్టి పొలిటికల్ పబ్లిక్ మారల్ అథారిటీ ఆ రోజు ఆయనకి ఇటువంటి చేయడానికి పూర్తిగా ఉండేది. కానీ అది పూర్తిగా విస్మరించడం కాదు, కాంప్రమైజ్ అయిపోయినాడు. ఒక్క అయ్యప్ప సొసైటీ మీద మొదలెట్టాడు. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. పాయింట్ ఈజ్, కొన్న వాళ్ళు ఎవరు? సామాన్యులు, మిడిల్ క్లాసు. వాళ్ళ ఇళ్ళలో పోయి మన ప్రతాపం చూపెడితే ఎట్లా? పెద్ద పెద్ద ఉన్న చోట్ల వాళ్ళ మీదకి పోయి చూపెడితే అది వేరే విషయం. కానీ సో అది అక్కడ ఆ ఒక్క దాంతో ఆగిపోయింది. రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మొట్టమొదటి మీద దీని మీద ఈయనకు పబ్లిక్ మ్యాండేట్ ఈ రకంలో ఉన్నదా? ఫస్ట్ అది చాలా చాలా ఇంపార్టెంట్.
అది లేకుండా దీన్ని మొదలు పెడితే దీన్ని లాజికల్ కంక్లూషన్కు తీసుకొని పోగలడా? సెకండ్ పాయింట్, ఇన్వాల్వ్మెంటు. ఫస్ట్ థింగ్, మెజారిటీ అంతంత మాత్రం. 2, కంట్రోల్ చేసే హైకమాండ్ ఉంది. చాలామంది కాంగ్రెస్ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండేటటువంటి అవకాశం చాలా జాస్తి. బికాజ్ ఇది చాలా రోజులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందే కాంగ్రెస్ నాయకులు కదా. కాబట్టి ఇన్ని ఆబ్స్టికల్స్ మధ్య దీనిని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోగలడా అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ మనం దీంట్లో పెట్టుకోవాలి. తీసుకుపోగలిగితే మాత్రం చాలా గొప్ప విషయం, ఆయనకు మంచి పేరు వస్తుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ అగైన్ వేటి మీద పోతాడు. ఇప్పుడు మొదలు పెట్టడం ఓకే, 1, 2, 4 దానికి వచ్చేప్పటికి మనవాడే ఉండొచ్చు. ఆ మనవాడిది కూడా కొట్టేస్తాడా? ఆ మనవాడిది కొట్టిన రోజు పబ్లిక్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, అదొక పాయింట్. రెండోది, కొన్ని వయలేషన్స్ చాలా కామన్ అయిపోయి చాలామంది పబ్లిక్ ఫ్లాట్స్ కట్టుకున్న పద్ధతిలో కట్టుకొని అక్కడి నివాసం ఉంటూ ఉంటే కొట్టివేస్తే పబ్లిక్ రియాక్షన్ కూడా చాలా జాస్తిగా వస్తుంది. అప్పుడు పెద్దవాళ్ళు కాదు, మామూలు వాళ్ళు కూడా దెబ్బతింటారు. సో ఇది ఎట్లా ఉందంటే, ఒక 60 ఏళ్ళు నిద్రపోయి 70 ఏళ్ళు నిద్రపోయి సడన్గా నాకు మెలకు వచ్చింది, ఇంతవరకు జరిగిందంత తప్పు నేను కొట్టేస్తానన్న పద్ధతిలో జరుగుతూ ఉన్నది. సో ఇది చేయటం మంచిదే, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ ఒక ప్రిన్సిపల్ పెట్టుకొని పోవాలి. ఒక ప్రిన్సిపల్ పెట్టుకొని, ఒక పద్ధతి పెట్టుకొని దాని ప్రకారంగా తన మన విచక్షణ లేకుండా పోవాలి. ఏంటి? మొట్టమొదటిది, ఒకవేళ ఈ ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్లాట్స్ అది కొనుక్కొని ఇన్వెస్ట్ చేసి ఉంటే అవి లాస్ట్ ప్రియారిటీ కింద పెట్టాలి, వాటి జోలికి ఇమ్మీడియట్గా పోకూడదు. పెద్ద వాళ్ళు పెద్ద ఫామ్ హౌస్లు ఏవైతే ఐసోర్లాగా అవుపిస్తున్నాయో వాటి మీద కనుక ఈయన పోగలిగితే అప్పుడు పబ్లిక్ రియాక్షన్ కూడా ఫేవరబుల్గా ఉంటుంది. అక్కడ అగైన్ ది ప్రాబ్లమ్ ఈజ్ తనా మన అనేది చూడకుండా అందరి మీద పోవాలి. బట్ ఒకటి, పెద్దవాళ్ళ మీద పోయినప్పుడు కోర్టు లిటిగేషన్లో ఇది మొత్తం స్టక్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కోర్టు స్టే ఇచ్చిందనుకో, స్టే ఇచ్చి కేసు హియర్ చేయదు, ఈజీగా ఆ పరిస్థితి రావచ్చు. అప్పుడు ఆ ఊపు పోతుంది. ఈ ఊపు కొన్నాళ్ళ తర్వాత కంటిన్యూ చేసేటటువంటి అవకాశం లేదు. సో ఇది చాలా సాహసం చేశాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సాహసం చేసిన తర్వాత ఎంతవరకు కొనసాగిస్తాడు, ఎటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తాడు, ఎంతవరకు తీసుకుపోగలుగుతాడు, ఎంతవరకు ఈయనకు హైకమాండ్ నుంచి ఈ ఇష్యూలో సపోర్ట్ ఉంటుంది, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అవుతాయి. చూద్దాం. ఇది అంత సులభమైన డెసిషన్ అయితే కాదు. సీఎంని అప్రిషియేట్ చేయాలి. ఎవరు ఈ అంశం మీద దృష్టి పెట్టలేదు ఇంత మటుకు. ఇంత పక్కాగా దృష్టి పెట్టినటువంటి నాయకుడిని నేను ఇంత మటుకు ఎవరిని చూడలేదు. దృష్టి పెట్టి సిస్టమేటిక్గా పోవటం అంటే చాలా గొప్ప విషయం. కానీ ఎక్కడ ఆ డిస్కషన్ ఉపయోగించి ఎవరి మీదకి పోతాడో ఎవరి మీదకి పోడు, పోయేటప్పుడు తనామనా చూసుకోకుండా ముందుకు పోవడానికి క్లియరెన్స్ ఇస్తాడు. ఆ క్లియరెన్స్ ఇవ్వాలంటే అందుకనే పొలిటికల్ మ్యాండేట్ అన్న పబ్లిక్ మ్యాండేట్ ఉన్న లీడర్ అయితే చేయగలుగుతాడు. బట్ ఈ ఇష్యూ మీద పబ్లిక్ మ్యాండేట్తో ఈ ప్రభుత్వం వచ్చిందని నేను అనుకోను. ఈ ప్రభుత్వం వచ్చిందల్లా బీఆర్ఎస్ యొక్క అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు వేసిన నెగటివ్ ఓటు మీద వచ్చింది. ఆ రోజు కేసీఆర్ గారు రాష్ట్రం మన భూములు అనేటటువంటి పాజిటివ్ ఓటు మీద వచ్చాడు. కాబట్టి ఆయన పబ్లిక్ మ్యాండేట్ ఉంది, ఇటువంటి చేయడానికి చేయగలిగి ఉంటే, చేయదలుచుకొని ఉంటే చాలా సిస్టమేటిక్గా సక్సెస్ఫుల్గా చేయగలిగిన మ్యాండేట్ ఉన్న వ్యక్తి ఆ రోజు కేసీఆర్ గారు. కానీ ఆయన అసలు దాన్ని మొదట్లో ఒక చలుకట్లా చూపెట్టి ఆ అయ్యప్ప సొసైటీ ఆమెను మానేశాడు. బట్ ఈయన చాలా మ్యాండేట్ లేకపోయినా మొదలెట్టాడు. మరి ఇది ఎంతవరకు పోతుంది, మధ్యలోనే ఆపేయాల్సి వస్తుందా, పెద్దవాళ్ళు జరిగిపోయినప్పుడే తెలిసి వస్తుంది. వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, కోర్టులు ఏ రకంగా రియాక్ట్ అవుతాయి, ఇవన్నీ డిసైడ్ చేస్తాయి. బట్ ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్, ఎప్పటికైనా చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలకు, బెంగళూరులో లేక్స్, హైదరాబాద్లో చెరువులు,
నోన్ మంచి మంచి పెద్ద పెద్ద చెరువులు, పెద్ద పెద్ద వాటర్ బాడీస్ అవన్నీ సిస్టమేటిక్గా ఒక్కోటి ఎంక్రోచ్ అయిపోయినాయి. ఫుల్ ట్యాంక్ లెవెల్లో మించిపోయి ఎఫ్టీఆర్ లెవెల్స్లోని చాలామంది చాలా కట్టిపడేశారు. ఇది మొత్తం సిటీకే చాలా నష్టం వర్షాలు పడినప్పుడు. సో దీన్ని చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. బట్ దీనికి పబ్లిక్ మ్యాండేట్ చాలా చాలా ముఖ్యం. చూద్దాం, మొదలెట్టాడు, సక్సెస్ఫుల్ కావాలని, సక్సెస్ఫుల్ అయ్యేటప్పుడు ఆ విచక్షణతో ముందుకు పోతాడని ఆశ. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ పాయింట్ కూడా మీతో చెప్పాలి. సెకండ్ టర్మ్లో కేసీఆర్ గారు 1 year or 1.5 years బిఫోర్ ది టర్మ్ ఎక్స్పైర్స్ ఒక స్పెషల్ జీవో ఉండేది, 110 జీవో అనేది. ఆ జీవోని రిలాక్స్ చేసి అక్కడ కూడా కట్టడాలు కట్టుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారనేది. ఎందుకంటే ఇదివరకు ఏవైతే జలాశయాలకి మనకి అప్పర్ రీచ్ నుంచి నీళ్లు వస్తున్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ కమర్షియల్ బిల్డింగ్స్ అవన్నీ లేకుండా ఓన్లీ 10% ఆఫ్ ది దాంట్లో ఏదో కట్టుకోవచ్చు హోల్డింగ్లో అని చెప్పేసి ఒక ఇది ఉంది. దాన్ని వెసులుబాటు చేయడం వలన ఇలాంటివి ఏర్పడుతున్నాయా అనే దాని మీద ఒక చిన్న వివరణ. 110 స్క్రాప్ చేయడానికి ప్రయత్నం చేసి విఫలమైనాడు. జీవో తీశాడు కానీ ఆపరేషనల్ గైడ్లైన్స్ ఇవ్వలేకపోయినాడు. జీవోను విత్డ్రా చేసిన ఎట్లా ఏ ఏరియాస్లో ఎంత కట్టొచ్చు, జోనింగ్ ఏంటి, ఆ ఫర్దర్ డీటెయిల్స్ దగ్గర ఆగిపోయినాడు. అందుకనే దాని జీవో తీసేసిన ఎఫెక్ట్ యాక్చువల్గా ఆ ఏరియాలో ఫీల్ కాలేదు. సో అదొకటి చేయటానికి ప్రయత్నించాడు. తప్పకుండా ఒక స్ట్రాంగ్ కోకాపేట ఏరియా రియల్ ఎస్టేట్ లాబీ అప్పటి గవర్నమెంట్ను మేనేజ్ చేసి ఆ 110 జీవోను విత్డ్రా చేసుకునేటట్టు చూచింది. కానీ దాన్ని ఫుల్ ఆపరేషనలైజ్ చేసేటటువంటి పరిస్థితి ఆ రోజు ఆయనకు ఆ డీటెయిల్లో ఆగిపోయినాడు ఏం చేయాలనేటటువంటి దగ్గర. బట్ ఇంకోటి ఏంది, ఒకటి అది తీసేసి ఉంటే లీగల్గా కన్స్ట్రక్షన్ వచ్చే అవకాశం ఉండేది. బట్ ఈరోజు ప్రాబ్లం అది కాదు కదా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. సో జీవో ఉన్నా లేకపోయినా ఇల్లీగల్గా కట్టేవాడికి జీవో మేక్స్ నో డిఫరెన్స్. 110 ఉన్నప్పుడు కూడా ఆ ఏరియాల్లో పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, విత్ ఇన్ ఎఫ్టీఎల్ లెవెలు, వాటర్ షెడ్ ఏరియా, నదులు, ఇవి అన్నీ వచ్చాయి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో ఈ ఇల్లీగల్ వాటికి ఏం చేస్తాం, దానికి జీవోతో సంబంధం లేదు. ఇప్పుడు బేసిక్గా వీళ్ళు ఫోకస్ చేస్తుందంతా ఇల్లీగల్వి పార్ట్లీ లీగల్. ఎందుకంటే వాటికి కావాల్సిన పర్మిషన్స్ లోక పంచాయతీలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. పంచాయతీలు పర్మిషన్ ఇస్తాయి, ఎవడు వేసేస్తాడు, ఏముంది పట్టించుకునే వాళ్ళు లేకపోతే అన్ని పర్మిషన్లు వచ్చేస్తాయి. సో మరి చూద్దాం. మరి అంటే ఫ్యూచర్ జనరేషన్ సంబంధించి ఈ చెరువులు, ఈ కుంటలు ఇవైతే చాలా ఇంపార్టెంటు. వాటిని మరి భవిష్యత్ తరాలకి మనము వాళ్ళ జీవనోపాధికి ఉండడానికనంటే దీని మీద ప్రభుత్వం ఏదైనటువంటి దృఢమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు వేచి చూద్దాం. నమస్కారం.